ఏమంటే చర్చిలో దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా ఉండాలి. మనం లెక్క ప్రకారం దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి సేవిస్తున్న మనం ఏది మాట్లాడుతున్నామో అదే లోన ఉండాలి. కానీ ఈనాడు మాయ లేదు మనలో, అబద్ధాలు లేవు మనలో. ఏమన్నా ఈనాడు అబద్ధాలు ఆడుతూ దేవునికి ఎలా నచ్చుతాం మనం? దేవునికి నచ్చాలంటే మనం అబద్ధాలు మానేయాలి. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు. అయ్యా, నీ గుడారంలో ఎవరుంటారు అతిథిగా? నీ పరిశుద్ధ పర్వతం మీద అక్కడ ఎవరు నిలబడతారు? యథార్థమైన ప్రవర్తన. ఫస్ట్ పేరు ఆల్దే ఉందో చూడండి, యథార్థవంతుడు. యథార్థవంతులు ఉంటారు అక్కడ. మాయగాళ్ళు ఉండరు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉండరు. యథార్థంగా ఎవరు ఉంటారో వాళ్ళందరూ అక్కడ ఉంటారు అంతే. ఆ పరిశుద్ధ మందిరంలో, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉంటారు. కనుక రేపొద్దున పరలోకంలో మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? అందరూ చెప్పండి, యథార్థంగా. అందరూ చెప్పండి. దేవుడు మన మీద శ్రద్ధ నిలపాలంటే మనం ఎలా ఉండాలి? పరలోకంలో ఉండాలంటే యథార్థంగా ఉండాలి. అబద్ధాలు ఇంకా మోసాలు మనం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళినా పర్లేదు, నేను మాత్రం అబద్ధాలు ఆడటం మానం అంటారా? దేవుణ్ణి నమ్ముకొని నిన్న సంవత్సరాలు అయింది, ఇప్పుడే ఆపేద్దాం. ఎందుకంటే మనం అందరం ఎక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం? పరలోకానికి వెళ్ళాలంటే మనం యథార్థంగా ఉందాం.